డ్రైనేజీ కోసం ప్రజలే చందాలు. సీఎం సొంత జిల్లాలో షాకింగ్ ఘటన. ప్రభుత్వం చేయాల్సిన పనిని ప్రజలే చందాలతో డ్రైనేజ్ కార్యక్రమాలు నిర్మించుకుంటున్నారు. ట్యాక్స్ కడుతున్నా డ్రైనేజీ లేదు, పైపులు ప్రజలే వేసుకుంటున్నారు. ఇదేనా అభివృద్ధి? ఈ 30 ఇండ్లకు డ్రైనేజే లేదు. మున్సిపాలిటీ చేతులెత్తేసిందా? చందాలతో డ్రైనేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సీఎం సొంత జిల్లాలో దారుణం. డ్రైనేజ్ కోసం ప్రజలే స్వచ్ఛందంగా డబ్బులు వేసుకొని చేసుకుంటున్న వైనం. పాలమూరు జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని పాలకొండ డివిజన్ నెంబర్ 8 శ్రీరామ్ నగర్ కాలనీ ఫేజ్ 2లో డ్రైనేజ్ సౌకర్యం లేక కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 30-40 ఇండ్లకు డ్రైనేజ్ లేకపోవడంతో పలువురు ప్రతినిధులు మున్సిపల్ అధికారులు వినతిపత్రాలు ఇచ్చినా పరిష్కారం కాలేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో ఇంటికి కొంత చొప్పున చందాలు వేసుకొని డ్రైనేజ్ పైప్లైన్ స్వయంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయ అంశంగా మారింది. కొంతమంది స్థానికులు ప్రభుత్వం అభివృద్ధి పనులు కంటే సంక్షేమ పథకాలపై ఎక్కువ ఖర్చు చేస్తుందని విమర్శిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు స్థానికుల అభిప్రాయాలే అని చెప్పేసి కొందరు కొట్టివేస్తున్నా. ఇప్పుడు మనకు కళ్ళకు కట్టినట్లు చూస్తున్నాం కదా, జేసీబీతోన వాళ్ళు డ్రైనేజ్ పైప్ లైన్ తీసి పైపులు తీసుకొచ్చి ఆ ఇండ్లకు కావాల్సిన డ్రైనేజ్ లైన్లు వాళ్ళే చేసుకుంటున్నారు. ఏప్రిల్ మాసంలో ఇంటి ట్యాక్స్ కట్టకపోతే అధికారులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారని, కానీ మరి అభివృద్ధి విషయంలో ఎందుకు అధికారులు పిలవంగానే వచ్చి పని చేయట్లని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇలాగే పాలమూరులోని పలు కాలనీలు వర్షం వస్తే నీట మునిగిపోవడం, వర్షంలో ఆధారిత డ్రైనేజ్ వాటర్లని కాలనీలకు రావడంతో చాలా సమస్యలున్నాయి. గతంలో ఉన్న కౌన్సిలర్లకు, ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లకు ఎన్నిసార్లు విన్నవించినా, ఎమ్మెల్యేలకు అలాగే ఇతర అధికారులకు విన్నవించిన కాలనీ వాసులను ఎవరూ పట్టించుకోవట్లని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. డబ్బులు కట్టి ప్లాట్లు కొని సొంతంగా డబ్బులు పెట్టి ఎల్ఆర్ఎస్లు కట్టి అలాగే సంవత్సరానికి వచ్చే హౌస్ ట్యాక్స్ కట్టాము, మాకు మంచినీటి సౌకర్యం లేదు అని చెప్పి కాలనీవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. మరి సంక్షేమ పథకాల మీద ఉన్న ప్రేమ ప్రజలకు చేసే అభివృద్ధి పనుల మీద లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనాలకు దారి తీసే అవకాశం లేకపోలేదు. ఎందుకోసమంటే కాలనీవాసులే స్వచ్ఛందంగా డ్రైనేజ్ పనులు చేసుకోవడానికి దాన్ని ఏ విధంగా చూడాలనేది ఈ వీడియో చూసిన మీరు కామెంట్ చేయండి. ఉచిత పథకాలకు ఆశపడి డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తే భవిష్యత్తు ఇలాగే ఉంటుందనడానికి ఇది ఒక నిదర్శనమని స్థానికులు అంటున్నారు. చూడాలి, ఈ వీడియో చూసిన తర్వాత అయినా పాలమూరు మున్సిపాలిటీ పరిధిలోని కాలనీలలో సమస్యలు తీరుస్తారా, లేదంటే ఓట్లేసి ఎన్నుకున్న పాపానికి మీ అభివృద్ధి పనులు మీరే చేసుకోమని చేతులు దులిపేసుకుంటారో తెలియదు. ఇప్పుడు ఇది స్థానికంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమయ్యే అవకాశం లేకపోలేదు. కెమెరామెన్ వెంకటేష్తో జైపాల్, JCL న్యూస్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్, మహబూబ్ నగర్ మున్సిపాలిటీ.